ఎస్ వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు ప్రోగ్రాంలో న్యూమరికల్ ఎబిలిటీ కాస్త హౌ టు మల్టిప్లై 2 digits విత్ 2 digits, 3 digits విత్ 3 digits, కొన్ని షార్ట్ కట్స్ అనమాట. ఆ కండిషన్స్ అప్లై, బట్ అన్నిటికీ కొన్ని వాటికి వర్తిస్తాయి, కొన్ని వాటికి వర్తించవు. చెప్పే విధానంలో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అనేది జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 94 into 97 ఉంది. దీన్ని మనం ఎలా చేయాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఎలా చేయాలి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి ఇలాగే ఇవ్వడు, ప్లస్ ఇలా ఇస్తాడనమాట. ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, యాడ్ చేయమను ఇదే ఇచ్చి అది ఇస్తాడు. మనం మామూలుగా 7తో చేస్తాం, మళ్ళీ 9తో చేస్తాం కదా. ఎలా చేస్తాము? 94 into 97 చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉంటాం, అకాడమిక్ స్టైల్లో యూస్ చేస్తుంటాం. ఎట్లా? 7 4s are 28, 7 9s are 63 plus 2 65, 9 4s are 36, 9 9s are 81 plus 3 84. ఇలా చేస్తుంటాం. 8 11 11 9. సో ఇలా చిన్నప్పుడు ఎప్పుడో మనం 3 years 4 years అప్పుడు నేర్చుకున్న ఈ ప్యాటర్ను మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈరోజు మనకి ఎలా ఉందంటే, కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్లో చూసి కళ్ళతో ఆన్సర్ పెట్టే మోడ్ ఆఫ్ వేలో ఈరోజు ప్రజెంట్ నడుస్తుంది. కాబట్టి ఈ ప్యాటర్ను అకాడమిక్. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే కాంపిటేటివ్ ప్యాటర్న్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ స్టైల్ యూజ్ చేయకూడదు. ప్రతి ఒక్కదానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక షార్ట్ కట్ ఉంటుంది. అది అడిషన్స్ కావచ్చు, సబ్ట్రాక్షన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, స్క్వేర్ రూట్ కావచ్చు, క్యూబ్ రూట్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, సింప్లిఫికేషన్స్ పార్ట్ కావచ్చు. ప్రతి ఒక్కదానికి కళ్ళతో చేయి పెట్టకుండా కళ్ళతోనే చేసే విధానాన్ని కాంపిటేటివ్ స్టైల్ అంటారు అనమాట. లెట్ us see, చూద్దాం మనం ఎట్లా చేస్తాం. రెండు అంకెలు కదా. సో రెండు అంకెల మల్టిప్లికేషన్స్ మనము బేసిక్ ఏంటంటే 100తో కంపేరింగ్ చేస్తాం. ఎందుకు? రెండు అంకెలు అంటే 100తో కంపేరింగ్ చేస్తున్నాం. ఎందుకు సార్ అంటే 2 digits ఉన్నాయి కాబట్టి 2 digit కాంప్లిమెంట్, రెండు సున్నాలు అంటే 2 అంకెలు 2 సున్నాలతో పోలుస్తాం అనమాట. 2 digit కాంప్లిమెంట్ అంటారు దీన్ని. సరే, 100తో పోల్చడం అంతే, ఇంకేం లేదు ఆన్సర్. ఇది ఫస్ట్ నేను ఈ నెంబర్ తీసుకుంటా, 100తో పోలుస్తున్నా ఈ నెంబర్ని. 100తో పోల్చినప్పుడు ఈ నెంబర్ ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది కాబట్టి 6 తక్కువ ఉంది, ఊరికే 6 వేసా. మామూలుగా అయితే వేయము ఆన్లైన్ ఎగ్జామ్స్లో. అలాగే ఈ నెంబర్ తీసుకుంటాం, 100తో పోల్చినప్పుడు ఎంత తక్కువ ఉంది? తక్కువ ఉందా ఎక్కువ ఉందంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. సో కాబట్టి 3 వేసాం. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా వస్తుంది చూడండి. 6 3 ఎంత? 18. సో ఈ డిఫరెన్స్ని, ఈ 6ని 3ని ఏమంటామంటే డిఫరెన్స్ అంటాం. ఈ డిఫరెన్స్ని మనము ఈ 6ని 3ని, 6 డిఫరెన్సే 3 డిఫరెన్సే, అది మల్టిప్లై చేసినప్పుడు మనము ఫస్ట్ లాస్ట్లో వస్తాయి ఆన్సర్. 2 అంకెల నెంబర్ కాబట్టి 2 digits కాంప్లిమెంట్ కాబట్టి 6 3 18 కాబట్టి ఫస్ట్ నేను 18 వేసేసాను. ఇక్కడ వచ్చేసింది ఆన్సర్ 18. 2 అంకెలు ఫస్ట్ 2 ప్లేస్ వచ్చేసేది. నెక్స్ట్ ఇంకా ఈ ఆన్సర్ 91 రావాలి, మనకి ముందు రావాలి. ఎలా వస్తుంది అంటే క్రాస్, ఈ క్రాస్ స్ట్రైట్ కాదండి, క్రాస్. 94లో నుంచి 3 తీసేస్తాం. 94లో 3 పోతే ఎంత? 91. సో 91 ఆన్సర్. లేదు సార్ ఇట్లా కూడా పోవచ్చు, మన ఇష్టం. ఏ క్రాస్ అన్న డిఫరెన్స్, ఈ క్రాస్ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది, ఈ క్రాస్ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్. 94లో 3 పోయినా 91, 97లో 6 పోయినా 91. సో కాబట్టి 91 ఇలా చేస్తాం, దానికి ఇది యాడ్ చేస్తాం. సో ఏదో ఒక 20 seconds 30 seconds మిగులుతాయి కదా అకాడమిక్ ప్యాటర్న్తో పోகும். అలాగే మల్టిప్లికేషన్స్లో మనకి 3 అంకెల్ని అట్లా మల్టిప్లై చేస్తాం. లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 993 ఉంది ఇంటూ 997 ఉంది. ఇలా ఈ వాల్యూ విత్ ఇన్ సెకండ్స్లో మనం మామూలుగా ఏం చేస్తామంటే ఫస్ట్ 7తో చేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. 9తో చేస్తాం, మళ్ళీ 9తో చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేస్తాం. ఇలాంటివన్నీ మన ప్రాసెస్, అకాడమిక్ ప్యాటర్న్. అలా కాదు, ఇప్పుడు మనం 3 అంకెలు అన్నప్పుడు కంపారిజన్ ఏం తీసుకుంటాం? 2 అంకెలు ఉన్నప్పుడు 100 తీసుకున్నాం, ఎందుకంటే 2 కాంప్లిమెంట్స్ 2 zeros కాబట్టి. ఇప్పుడు 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు వచ్చేది ఏంటి మనకి? వాల్యూ 1000 కాదా, కాబట్టి మనం 1000తో కంపేర్ చేస్తాం. దీని కానీ అంటే 1000తో పోలుస్తాం అనమాట. సరే, నేను 1000తో పోల్చినప్పుడు ఎంత తక్కువ ఉంది? 7 తక్కువ ఉంది. 1000కి ఈ నెంబరు 7 తక్కువ ఉంది కాబట్టి 7 వేస్తున్నాం. సో నేను పోల్చేది 1000తో అండి. దీన్ని ఏమంటామంటే 3 digit కాంప్లిమెంట్ అంటాం. 1 2 3 1 తీసుకోంలే, 3 సున్నాలు మాత్రం తీసుకుంటాం, అంటే పోల్చడంలో. అలాగే ఇప్పుడు 997 నేను మళ్ళీ 1000తో పోలుస్తున్నా. ఆ పోల్చినప్పుడు ఎంత తక్కువ ఉంది అంటే 3 తక్కువ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం 3 అంకెలు 3 digits కాంప్లిమెంట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్లో ఫస్ట్ లాస్ట్ 3 అంకెలు మనం ఫిల్ చేసుకోవాలి. అది రూల్. 100 తీసుకున్నప్పుడు 2 అంకెలు ఫిల్ చేస్తాం. అట్లా
ఇప్పుడు మనం 3 అంకెలు రావాలి. ఎలా రావాలి? ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ మనం మల్టిప్లై చేయాలి, యాడ్ చేయకూడదు. 7 3s ఎంత? ఈ 7 ఎక్కడి నుంచి వచ్చింది? 1000కి తక్కువ. ఈ 993 1000కి 7 తక్కువ కాబట్టి 7 వేసారు. 1000తో పోల్చినప్పుడు ఈ నెంబర్ 3 తక్కువ కాబట్టి 7 3 21. 21 అంటే మనం 2 అంకెలు ఉన్నాయి, 21 అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 21 ముందు 0 పెట్టాలి. సో 3 అంకెలు ఫిల్ చేయాలి కాబట్టి. సో 210 కాదండి, 021. 7 3 21 21 వేసాను, 0 పెట్టాను. ఎందుకు సార్ మీరు 0 పెట్టారు? మనం తీసుకుంది 3 digits కాంప్లిమెంట్ కాబట్టి 3 ఫిల్ చేయాలి, 3 అంకెలు రావాలి రూల్ అది. నెక్స్ట్ ఇంకా మనకి ఆన్సర్ ఇంకా ముందు రావాలి కదా. మనకి ఎలా వస్తుందంటే ఈ క్రాస్ 993 నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 993లో 3 తీసేస్తే ఎంత? 3 తీసేస్తే ఎంత? 990. లేదు ఈ క్రాస్ తీసుకోవచ్చు, 997లో 7 తీసేసినా పర్లేదు, అదే ఆన్సర్ వస్తుంది. ఈ క్రాస్ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. 997లో 7 తీసేసినా అదే ఆన్సర్. ఎంత వస్తుంది? 990. సార్ట్ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం క్యాన్సర్. ఎస్ సార్. హౌ టు మల్టిప్లై విత్ 4 digit అండ్ 4 digit? 4 అంకెలతో ఎట్లా మల్టిప్లై చేస్తాం? ఇది ఫర్ ఎగ్జాంపుల్. సో 9997 ఉంది ఇంటూ 4 అంకెల నెంబర్ అనమాట. సో ఇలా ఉంది, దీన్ని ఎట్లా మల్టిప్లై చేస్తాం? జనరల్గా అయితే మనం ఫస్ట్ 3తో ఒకసారి చేస్తాం, 9తో మళ్ళీ 9తో మొత్తం యాడ్ చేస్తాం. చేయొచ్చు, అట్లా తప్పేం లేదు. బట్ సెకండ్స్లో చేసే విధానం ఎట్లా? ఇప్పుడు 1 2 3 4 4 digits కాబట్టి మనము డబుల్ డిజిట్ ఉన్నప్పుడు 2 అంకెల నెంబర్ ఉన్నప్పుడు 100తో కంపేర్ చేస్తాం, 3 అంకెల నెంబర్ ఉంటే 1000తో కంపేర్ చేస్తాం, 4 అంకెలు అంటే 10,000తో కంపేర్ చేస్తాం, అంతే. 10,000 అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది అక్కడ 10,000లో? సో 10,000 కాబట్టి ఇక్కడ 1 2 3 4 digit కాంప్లిమెంట్ అంటాం దీన్ని. అంటే 4 digit కాంప్లిమెంట్ అని ఎందుకంటామంటే ఫస్ట్లో మనము ఇప్పుడు చూడండి దీన్ని ఈ నెంబర్ని 10,000తో కంపేర్ చేస్తాం. ఎంత తక్కువ ఉంది? 10,000తో దీన్ని పోలిస్తే ఎంత తక్కువ ఉందంటే 3 తక్కువ ఉంది కాబట్టి ఆ 3 వేసుకో. అంటే దీంతో పోల్చినప్పుడు ఇది ఎంత తక్కువ ఉందో ఆ వాల్యూ వేస్తున్నా. అలాగే ఈ నెంబర్ని ఇప్పుడు మనం 10,000తో కంపేర్ చేస్తాం. 10,000తో పోల్చినప్పుడు ఈ నెంబర్ ఎంత తక్కువ ఉందంటే 7 తక్కువ ఉంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ డిఫరెన్స్ని మల్టిప్లై చేయాలి. 7 3 ఎంత వస్తుంది మనకి? 21 వస్తుంది. ఆ 21 నుంచి మనం ఎక్కడ వేసుకోవాలి? ఫ్రంట్ వేసుకోవాలా, బ్యాక్ వేసుకోవాలా? జనరల్గా డిఫరెన్స్ మల్టిప్లై చేసినప్పుడు బ్యాక్ వేసుకోవాలా, కానీ ఉత్త 21 వేయచ్చా? వేయకూడదు. ఎందుకు వేయకూడదు? 1 2 3 4 4 digit కాంప్లిమెంట్ కాబట్టి లాస్ట్లో 1 2 3 4 4 అంకెలు రావాలి. 4 అంకెలు రావాలి, బాగానే ఉంది. ఇక్కడ 7 3 21 కదా ఉంది అన్నప్పుడు 21 ఎక్కడ వేసుకోవాలి మనము? 2 1 వేసి ఆ ముందు ఏం చేస్తామంటే 4 ప్లేసెస్ రావాలి. సార్ ఎందుకు సార్ 4 ప్లేసెస్ రావాలి? 4 digit కాంప్లిమెంట్ 4 అంకెలు కాబట్టి 4 అంకెలు రావాలి. ఆ డిఫరెన్స్ని మల్టిప్లై చేసినప్పుడు 4 digit ఫార్మేషన్ రావాలి. 2 అంకెలు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి మనము? ముందు 2 సున్నాలు పెట్టాలి, 4 అంకెలు ఫిల్ చేసుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ముందు వాల్యూ రావాలి కదా, ఆన్సర్. ఇది డిఫరెన్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ మనకు ముందు రావాల్సిన ఆన్సర్ ఎలా ఉంటుంది? క్రాస్ డిఫరెన్స్ మెథడ్, అంతే, ఇంకేం లేదు. ఇదేంది? ఈ క్రాస్ అంటే 9,997 నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది మనకి? 9,990 వస్తుంది. లేదు ఈ క్రాస్ డిఫరెన్స్ 9,993 నుంచి 3 తీసేస్తే స్ట్రైట్ కాదండి క్రాస్. ఈ క్రాస్ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది, ఈ క్రాస్ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. సో 9,997లో 7 తీసేస్తే ఎంత? సబ్ట్రాక్షన్ చేస్తే ఎందుకు తీసేయాలి అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ 3 కానీ 7 కానీ తక్కువ ఉండే వాల్యూస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ 10,000 వచ్చి మీరు ఎక్కువ, ఈ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ వాల్యూని యాడ్ చేస్తాం. నేను చెప్తాను ఆ మెథడ్ ఎలా. ఇప్పుడు మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 9,997లో 7 తీసేసి ఎంత వస్తుందంటే మనకి 9,990 వస్తుంది. సో ఇట్లా. సో ఇది కావాలంటే మీరు దీన్ని క్యాలిక్యులేషన్స్లో మీ క్యాలిక్యులేటర్ కూడా మీరు యూస్ చేసి తీసుకోవచ్చు, ఆన్సర్ ఇలా ఉంటుంది, విత్ ఇన్ ఫ్లాష్ అనమాట. Watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venki's Academy.